YM6 న్యూస్ కి స్వాగతం. బానుగా మల్లికార్జున కోసం వచ్చి బాడీ దిస్ ఏ విధంగా గుల్లగొడతావు, అనుమతి లేకుండా కట్టినారు కానీ రెగ్యులరైజ్ చేసే బాధ్యత మీది. పూనాకు అప్పీల్ చేసుకుంటున్నారు, పూనాలో అప్పీల్ అయింది. పూనా జడ్జిమెంట్ వచ్చే వరకు అక్కడ పోవద్దని కంటోన్మెంట్ బోర్డులో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక అడ్వకేట్ మాదిరి రోజు నా పక్షాన కొట్లాడి జీవితకాలం రుణపడి ఉంటాం ఆయన వల్ల ఇవాళ పేద ప్రజలందరికీ న్యాయం దొరికింది. బోర్డు నామినేటెడ్ మెంబర్ లేకుండా కంటోన్మెంట్ బోర్డు నడవడానికి లేదు. చూసుకో ప్రశాంత్, ఇంకో 3 కుర్చీలు కాల్చడానికి రెడీ పెట్టుకోమలా. నా చేతులుందా, ఎంపీ గారి చేతులుందా, నీ ముఖ్యమంత్రి చేతులుందా, లేకుంటే మీ బాబు చేతుల కేసీఆర్ చేతులుందా చెప్పు. మళ్ళా కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లు ఎట్లొస్తే చెప్పు. 2015లో నేను పోటీ చేసినప్పుడు నేను యాక్ట్ సెక్షన్ 34 ఈ రోజు ఎట్లా వస్తుంది? నువ్వు పుట్టక ముందు నుండి నేను పొలిటికల్ లీడర్. ఇక్కడ బానుగా ఫ్యామిలీ అనేది ఓపెన్ బుక్. 25 ఏళ్ల నుండి ఒకటే నంబర్. తెలుగు మీడియం చదువుకోవడం ఒక నేరం అన్నట్టే మాట్లాడుతుంది. ఒక మహిళని ఇట్లా కించపరుస్తావా? తప్పకుండా నీకు నోటీస్ పంపిస్తా. ఏమో గ్యాని ముఠా మేస్త్రీలతో కడతాం, కళ్ళు వేసుకుంటాం మెడల. అది శీతలు కాబట్టి గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ఆ బిల్డింగ్ విషయానికి వస్తే ఈ రోజు పొలిటికల్ గా స్మాష్ అయిన వాళ్ళు ఉన్నారు. కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలుగా కొనసాగుతున్న బానుక నర్మదా మల్లికార్జున్ రత్న సొసైటీలోని అక్రమ లేఅవుట్లో భవన నిర్మాణాలు కలిగి ఉన్నారని, కంటోన్మెంట్ చట్టం ప్రకారం వారు ఆ పదవికి అనర్హులని ఆరోపించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్పై కంటోన్మెంట్ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బోయినపల్లిలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బానుక మల్లికార్జున్ మాట్లాడుతూ ఆ లేఅవుట్కు సంబంధించిన అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, ఆ విషయంపై మన్నే క్రిషాంక్ మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన మన్నే క్రిషాంక్పై పరువు నష్టం దావా కేసు వేస్తున్నామని అన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అవగాహన లేకుండా ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. ఇటీవల భాజపాలో బహిష్కృతుడైన ఓ నేత ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తూ క్రిషాంక్ మాట్లాడడం సిగ్గుచేటని, బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నర్మదా అనర్హురాలని మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 2015 సంవత్సరంలో కంటోన్మెంట్ బోర్డుగా పోటీగా చేసినప్పుడు అతను అర్హుడినే, ఇప్పుడు తన భార్య ఎట్లా అనర్హులని ప్రశ్నించారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం తన కుటుంబం అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న క్రమంలో తమపై వ్యక్తిగతంగా కక్ష కట్టే పద్ధతి సరికాదని అన్నారు. క్రిషాంక్ పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ సోషల్ మీడియా జీతగాడిలా ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2011 సంవత్సరంలో అప్పటి పార్లమెంటు సభ్యులు సర్వే సత్యనారాయణ పేదల పక్షాన నిలబడి రెగ్యులరైజేషన్ చేయాలని కొట్లాడిన గొప్ప నాయకుడి అల్లుడు మీరు ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని సూచించారు. నామినేటెడ్ సభ్యురాలుగా ఉన్న నర్మదా రాజీనామా చేస్తే ఎన్నికలు ఎలా వస్తాయో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కంటోన్మెంట్ వ్యవస్థ రాజకీయాల గురించి ముందస్తుగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. మా బ్రదర్, మాకు 2 రిలేషన్షిప్లోనే కానీ అదే బ్రదర్గానే మాట్లాడదాం. ఎందుకంటే ఒకటి రక్త సంబంధం ఆ బ్లడ్ రిలేషన్ టైప్ బ్రదర్కు అల్లుడు కాబట్టి అది ఫ్యామిలీ రిలేషన్ అవ్వకుండా యాజ్ అ పొలిటికల్గా బ్రదర్గానే మాట్లాడదాం. మొన్న క్రిషాంక్ లియో అగస్టిన్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ వ్యక్తిగతంగా నా మీద, బానుక మల్లికార్జున్ మీద, అదేవిధంగా బానుక నర్మదా నామినేటెడ్ మెంబర్ మీద వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు, తర్వాత వేరే విషయాలు మాట్లాడిండు. యాక్చువల్లీ వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, సరే మాట్లాడిండు. ఇక నేను పర్సనల్గా వ్యక్తిగతంగా మొగదలుచుకోలేదు. అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలకు కానీ తెలియాలి కాబట్టి మనము దీనికి కౌంటర్ చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే నామినేటెడ్ మెంబర్కి వచ్చిందో ఆ రోజు నుండి మీకన్నా 2 ముందు సెక్షన్లు 31, 32, 33, మీ 34, 35 ఈ 5 సెక్షన్లు పెట్టుకొని 4 కోట్లలో వేసిండు. ఇక్కడ హైదరాబాద్లో హైకోర్టు, అదేవిధంగా మహారాష్ట్రలో బాంబేలో హైకోర్టు, ఢిల్లీలో హైకోర్టులో వేసిండు. ఇంకా డిస్క్వాలిఫై అవుతుందా, అర్హత ఉందా లేదా అనే దాని మీద అర్హత ఉంది, చాలా చక్కగా పనిచేస్తుంది, రిన్యూవల్ గిట్ అయింది. కాబట్టి ఈ 34 సెక్షన్ అనేది తెలుసుకోదు. అది లా చదివినా అంటున్నావు, లా చదివినప్పుడు తెలుసుకోవాలి కదా. నేనే పోటీ చేసినప్పుడు నాకే అర్హత లేనప్పుడు నా భార్యకి ఎట్లుంటుంది? ఇక నీకు బుద్ధి ఉందా లేదా ఎట్లా చెప్పాలి? ఇక దీన్ని బట్టి తెలుస్తుంది కదా. మళ్ళీ ఒకసారి తెలుసుకోమ్మా.
ఇప్పుడు క్రిషాంక్ భాయ్ చాలా ఉంది, ఇంకా నువ్వు చాలా పోరాటం చేయాలి, చాలా ఇంకా నడుచుకోవాలి. నువ్వు పుట్టక ముందు నుండి నేను పొలిటికల్ లీడర్ ఇక్కడ 1986 మళ్ళీ మీకు 40 ఏళ్ళు దాటిందో తెలియదు. 86 లోనే యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఇక్కడ. అలా కంటోన్మెంట్ లో భానుగా ఫ్యామిలీ అనేది ఓపెన్ బుక్ 25 ఏళ్ల నుండి ఒకటే నంబర్ 9246520292. 25 ఏళ్ల నుండి ఒకటే టెలిఫోన్ నంబర్. కంటోన్మెంట్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే ఫ్యామిలీ ఇది. తెలుగు మీడియం చదువుకోవడం ఒక నేరం అన్నట్టే మాట్లాడుతుంది. ఈయనకు అర్హతనే లేదు, ఎడ్యుకేషనే లేదు అంటున్నాడు. అంటే మాతృభాషను ఇంత కించపరుస్తావా నువ్వు? మాతృభాషను నువ్వు కించపరుస్తున్నావు బా. ప్రతిసారి నువ్వు చదువుకున్న దానికి క్వాలిఫికేషన్ లేదు. నాకు అర్థం కాలే. అసలు పొడి చేస్తే తెలుస్తుంది. సీతలు కాబట్టి గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టి, ట్విట్టర్ ఫేస్బుక్ లో పెట్టి అట్లా కాదు. ఇది స్వయంగా కష్టపడాలి. బాగా గుర్తుపెట్టుకో. భానుగా నర్మదా ఫ్యామిలీ ఆ బిల్డింగ్ విషయానికి వస్తే ఈరోజు పొలిటికల్ గా స్మాష్ అయిన వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా చాలా సార్లు ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేసిన వాళ్ళు స్మాష్ అయింది. మళ్ళీ లోకల్ గా ఇప్పుడు గుంత దిగుతా ఉన్నాడు వీడు. మా వెనక రోజు కేసులు పెట్టి ఒక 6 కేసులు పెట్టి పేద గుంత ఆ గుంతలనే వాడి రాజకీయ సమాధి అయిపోయాడు. గారు రాజీనామా చేస్తే ఎలక్షన్లు వస్తాయి అంటున్నావు. తప్పకుండా చేస్తాం బ్రదర్, నువ్వు చెప్పుకోం. తప్పకుండా వస్తా అంటే ఎందుకు చేయము? బాబు ఉన్నాడు కదా ఫామ్ హౌస్ లా, కేసీఆర్ బాబుతో చెప్పి నేను ఢిల్లీకి వెళ్తున్నా, కంటోన్మెంట్ ఎలక్షన్ తెచ్చే బాధ్యత కాదని రేపే రాజీనామా చేస్తాం. కంటుబడి న్యాయ వ్యవస్థ ఇప్పుడు నా ఒక్కరికే కాదు కదా న్యాయం అనేది. కంటోన్మెంట్ లా ఇవాళ 30 నుండి 35,000 అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. దాంట్లో 30 నుండి 35,000 అనాథరైజ్ కన్స్ట్రక్షన్ లా ఒక 10-15,000 మంది నా మాదిరి వాళ్లకు నోటీసులు వచ్చినాయి. నా మాదిరి వాళ్ళందరూ స్టేలో ఉన్నారు. ఇప్పుడు ఈ పర్మిషన్ పెట్టినారు, రాలేదు. దానికోసమే ఆ రోజు మా సర్వే సత్యనారాయణ గారు తీసుకున్న చర్య వల్ల సుజాత గుప్తా మేడం ఐడిఎస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత అనాథరైజ్ లేఅవుట్లందరికీ పర్మిషన్ ఇస్తున్నది. అక్రమంగా వాళ్ళని అరికట్టింది, ఆదాయాన్ని పెంచింది. తెలిసి తెలియకుండా మాట్లాడకు. ఈ పొలిటికల్ డ్రామా చేయకు. ఫుల్ ప్లెడ్జ్ గా తెలుసుకో. ఈ రెడ్ కలర్స్ నేను కట్టుకొని పోయి ముఠామే సింగ్ లెక్క ఒకసారి యాక్షన్ చేస్తా, ఒకసారి గబ్బర్ సింగ్ లెక్క కన్ను వేసుకొని పోయి చేస్తా యాక్షన్ అంటే అది కాదు కదా. ప్రజలకు ఎట్లా సేవ చేయాలనేది ఒక గృహిణి, ఒక మహిళలకు అన్ని తెలుసు. నర్మదా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి అనదు బ్రదర్. తెలుగు భాషల తెలుగులో చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద తెలుసుకున్న వ్యక్తి. నువ్వు కావాలనుకుంటే 36 ఏళ్ల క్రితం నర్మదా గారి పెళ్ళైంది. నా కొడుకు కన్నా 2-3, నా బిడ్డ కన్నా 2-3 ఏళ్ళు పెద్ద ఉండొచ్చు. నువ్వు నా కొడుకు పిల్లలు మన్మరాలు ఉన్నారు కదా. ఇంకొకసారి ఎడ్యుకేషన్ విషయంలో, చదువు విషయంలో మాట్లాడితే వాళ్ళతోటి నీకు కౌంటర్ ఉంటాయి. ఎవరితోటి? నర్మదా గారు కన్న పిల్లలకు మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళతోటి నీ చదువు ఏందో, నీ సంస్కారం ఏందో వాళ్ళతో మాట్లాడిస్తారు. నెక్స్ట్ టైం నీ మీద తప్పకుండా డిప్రమేషన్ ఈ 2-3 రోజులలో మా అడ్వకేట్లకు నాకు సంప్రదిస్తా. నేను తప్పకుండా నీకు నోటీస్ పంపిస్తా. దానికి జవాబు చెప్పు. నువ్వు అనుకున్నట్టు నా మీద 60 కేసులు ఉన్నాయి, 50 కేసులు ఉన్నాయి. నువ్వు ఉద్యమకారుడే కాదు. అసలు ఉద్యమకారులు మేము. మౌలిక సదుపాయాల మీద నర్మదా గారు రాజీనామా చేసినా, లేకుంటే ఖాళీ బోర్డు పెడితే ఎవరు ప్రజల సమస్యల కోసం ఎవరు మాట్లాడాలి? యాక్ట్ లేదు కదా. బోర్డు నామినేటెడ్ మెంబర్ లేకుండా కంటోన్మెంట్ బోర్డు నడవడానికి లేదు. తెలుసుకో క్రిషాంక్. బోర్డు వ్యాలిడ్ బోర్డులో ఒక నామినేటెడ్ మెంబర్ ఉండాలి. వాళ్ళు ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల విషయంలో కంటోన్మెంట్ లో చర్చించి ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక వ్యక్తి కావాలి. ఒకవేళ ఎలక్షన్ పెడితే సరే, నీ దగ్గర ఒక కుర్చీ కాల్చినావు, మళ్ళీ డైనింగ్ టేబుల్ కు 4-6 కుర్చీలు ఉంటాయి. ఒక కుర్చీ కాల్చినట్టు ఇంకో 3 కుర్చీలు కాల్చడానికి రెడీ పెట్టుకో. మళ్ళా ఎందుకంటే రిన్యూవల్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు? మళ్ళా ఇది నా చేతులు ఉందా? ఎంపీ గారి చేతులు ఉందా? మీ ముఖ్యమంత్రి చేతులు ఉందా? లేకుంటే మీ బాబు చేతుల కేసీఆర్ చేతులు ఉందా? చెప్పు. మళ్ళా కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లు ఎట్లా వస్తాయి చెప్పు. నర్మదా రాజీనామా చేస్తే వస్తాయని గ్యారంటీ రాసి ఇప్పుడే వీళ్ళందరి ముందంటే సంతకం పెట్టేస్తాం. ఏదో నీకు ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ నామినేటెడ్ మెంబర్కి ఒక న్యాయం కాదు బాబా. ది కంటోన్మెంట్ కు మామూలు ప్రజలకు ఒకటే యాక్ట్ ఉంటుంది, నర్మదా గారికి ఒకటే యాక్ట్ ఉంటుంది. దీని కర్త కర్మ క్రియ
ఇవాళ పేద ప్రజల కోసం ఎవరైతే సర్వే సత్యనారాయణ ఆ రోజు 2011 కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో ఈ బిల్డింగ్ డిమాలిష్కి వచ్చింది. ఇవాళ మీకు స్వయాన మామైండు ఆ రోజు 2011 ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా రాలే, ఒక బ్లాక్ కోట్ వేసుకొని వచ్చిండు, ఒక అడ్వకేట్ పేద ప్రజల కోసం బానుక మల్లికార్జున కోసం వచ్చింది. వాట్ ఈస్ దిస్? ఏ విధంగా గుల్లగొడతావు? అనుమతి లేకుండా కట్టినారు, దాన్ని రెగ్యులరైజ్ చేసే బాధ్యత మీది, పెనాల్టీ చేసే బాధ్యత మీది. వాళ్ళు పూనాకు అప్పీల్ చేసుకుంటున్నారు, పూనాలో అప్పీల్ అయింది, పూనా జడ్జిమెంట్ వచ్చే వరకు అక్కడ పోవద్దని కంటోన్మెంట్ బోర్డులో ఒక పార్లమెంట్ సభ్యులుగా ఒక అడ్వకేట్ మాదిరి కోర్టు వేసుకొచ్చి ఆ రోజు నా పక్షాన కొట్లాడి జీవితకాలం రుణపడి ఉంటాం ఆయన వల్ల ఇవాళ పేద ప్రజలందరికీ న్యాయం దొరికింది, పేద ప్రజలందరికీ రెగ్యులరేషన్ అవుతుంది. కొత్త ఎఫ్ఐసీ అయితే 99% రెగ్యులేషన్. ఇలా బ్రదర్ నీకు యాక్ట్ తెలియదు కంటోన్మెంట్లో, నీకు బోర్డులో సబ్జెక్ట్ లేదు కదా. ఇవాళ పర్మిషన్ తీసుకొని కట్టుకున్నా ఒక 5 ఫీట్లు డివిజన్ చేసిన, ఒక 2 రూమ్లు వేసిన వాళ్ళకి అదే సెక్షన్ వస్తుంది. బిల్డింగ్ అనుమతి లేకుండా మొత్తం కట్టిన అదే సెక్షన్, పర్మిషన్ తీసుకొని కట్టినా అదే సెక్షన్. అంటే కంటోన్మెంట్ లో ఇవాళ 80% అందరికీ నోటీసులే వచ్చినాయి. అంటే వీళ్ళందరికీ మంచి చేద్దామని ఉందా, లేకుంటే బాండ్గా మల్లికార్జునతో పాటు అందరికి కూలగొట్టమంటున్నావా? అరే కూలగొట్టే విషయానికి వస్తే కంటోన్మెంట్ మాకు ఇలా న్యాయస్థానం నమ్మకం ఉంది. ఆ రోజు కాదన్న రోజు మేమే దానికి ఒప్పుకుంటాం కదా. అంటే మేము నామినేటెడ్ మెంబర్గా ఉండగానే చెప్పగానే కాదు కదా, అందరికి ఒకటే ఉంటది. రేపు ఇవాళ 30 ఏళ్ల నుండి కూడా 2015 నేను పోటీ చేసినప్పుడు నేను యాక్ట్ సెక్షన్ 34 ఈ రోజు ఎట్లా వస్తుంది? నేను నన్ను అనర్హుడు కాకుండా నువ్వు పోటీ చేయొచ్చు అని కంటోన్మెంట్ బోర్డే నన్ను పోటీ చేయించింది. వాళ్ళు ఇవాళ అనర్హుడు అని ఎట్లా అంటున్నావు నాకు అర్థం కాలేదు. లేదు నా బేస్ చేసుకొని నర్మద గారిని డిస్క్వాలిఫై చేయన్నాడు. అది నువ్వు ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, యాక్ట్ ఏమో తెలుసా? తెలియకుంటే మన బాపు ఉన్నాడు కదా తండ్రి లియో అగస్టిన్ గారు, ఆయన కూడా పెద్ద న్యాయవాది. బాబు దగ్గర ఎవరి దగ్గరికి ఎందుకు? మనం జన్మనిచ్చిన తండ్రి బాబు దగ్గర తెలుసుకో. బాబు నాకు ఈ యాక్ట్ తెలుస్తలేదు, ఈ సెక్షన్ తెలుస్తలేదు అని చెప్పేసి తెలుసుకోవాలి. ఒకటి ఈ రెగ్యులరేషన్ కోసం మేము పెట్టినాం. రేపు రెగ్యులేషన్ చేసేదా కంటోన్మెంట్ బోర్డు? రెగ్యులరేషన్ చేయదా? దీని కోర్టులో ఒకవేళ ఓడిపోతే కంటోన్మెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా దానికి మేము సిద్ధం. కానీ మధ్యలో నువ్వు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతున్నావు. ఎవరో డిక్టేషన్ బ్యాచ్ ఇస్తే ఇచ్చిన వాళ్ళు మొత్తం అని ఇవ్వలే, నీకు సగం తీసుకుని వచ్చినావు. దాని ప్రకారం ఏం చేసినావు? సగం మాట్లాడిపోతున్నావు. క్లియర్గా మాట్లాడు, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడితే బాగుంటుంది. నామినేటెడ్ వ్యవస్థ నడుస్తూ ఉంది. నామినేటెడ్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు 4 సార్లు ఒక్కరికే రినివల్ చేసినప్పుడు ఏ రోజు నువ్వు నోరు మెదపలే? ఒక్క రోజున మేము నోరు మెదపలే. ఆ రోజు ఉన్నటువంటి మీ పార్టీలా, టిఆర్ఎస్ పార్టీలా ఉన్నటువంటి 7 మంది బోర్డు మెంబర్లది గొంతు నొక్కినటువంటి వ్యక్తి, ఆ పార్టీని నమ్మించి మోసం చేసినట్టు పార్టీని వదిలేసిపోయినటువంటి వ్యక్తి నామినేటెడ్ మెంబర్ అయితే ఏ ఒక్కరోజు మాట్లాడలే మీరు. ఈ రోజు ఒక మహిళ వచ్చిందని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ ప్రకారము డాక్యుమెంటేషన్ మీకు చెప్తున్నా, 2015 వరకు చెప్పిన. ఒకటి కొనుక్కున్న తర్వాత పర్మిషన్ లేకుండా కట్టినా దానికి రెగ్యులరైజ్ చేయమని చెప్పిన. అది 11 ఏళ్ల తర్వాత పూనాలో కొట్టేయడం జరిగింది. మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలలో ఈ రోజు 50% అబౌవ్ అనుమతులు లేకుండా కడతా ఉన్నారు. పట్టాలే అండి, కానీ ఏం చేస్తాము, లేఅవుట్లు లేవు, దాని ప్రకారం కడుతున్నారు. కాబట్టి ఆ లేఅవుట్ లేనందుకు ఎవరైతే కడుతున్నారో వాళ్ళ గిట్ట చాలా మందికి 50% నోటీసులు వచ్చినాయి. వాళ్ళకు వచ్చినట్టు నాకే వచ్చింది. కాబట్టి రెగ్యులరేషన్ పెట్టుకున్నాము. పూనా కోర్టు కొట్టేసింది. మళ్ళీ కోర్టుకి వెళ్ళినా అది కోర్టులో కంటిన్యూ అవుతా ఉంది. ఏదో మీరు మళ్ళా అడ్వకేట్ గిట ఉన్నట్టున్నారు, మళ్ళీ నీకు సగం హాఫ్ నాలెడ్జ్ ఉన్నట్టుంది. మళ్ళీ ఏదో ఒకటి పట్టుకొని వచ్చి నోటీస్ పట్టుకొని వచ్చినావు. మళ్ళీ నోటీస్ తర్వాత ఏమైంది తెలుసుకోవాలి కదా. నోటీస్ తర్వాత ఏమైందని తెలుసుకోవాలి కదా. నోటీస్ తర్వాత ఏమొస్తుంది? కోర్టుకు వెళ్తారు. ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళకి స్టే ఇస్తుంది.
ఆ న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. రేపు కొత్త ఎఫ్ఎస్ఏ కనుక వస్తే దాంట్లో ఎలిజిబిలిటీ కావచ్చు. లేదు అంటే కొద్ది భాగం కూల్చేయమంటే ఒక 25% భాగం కూల్చేసి మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తారు. అది కంటోన్మెంట్ చూస్తుంది కదా. కంటోన్మెంట్ వ్యవస్థ మీద ఏదో మీరు అది చేస్తున్నారని చెప్పి, అంటే కంటోన్మెంట్లా హైకోర్టులో ఓడిపోయిన తర్వాత కూడా టోటల్ డిమాలిష్ చేయమని సుమారు ఒక 500 ఇళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు 500 ఇళ్ళని కూలగొట్టమని అని అర్థం. పేద ప్రజలు చూసి చూడన్నట్టుగా ఉంటారు అధికారులు. చిన్న చిన్న ఇల్లు 80, 100, 200 గజాలు, 150 గజాలు. వాళ్ళకో న్యాయం, నాకో న్యాయం ఉండదు తమ్ముడు. అందరు కూడా న్యాయం ఉంటుంది. న్యాయం అనేది మా చుట్టం కాదు, నీ చుట్టం కాదు. ఇంకా దాంట్లో ఏదో నువ్వు పిహెచ్డీ చేసిన అంటావు. మొత్తం తెలుసుకో, సగం హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడతావు. ఒకటి, ఈ రెగ్యులరేషన్ కోసం మేము పెట్టినాం. రేపు రెగ్యులేషన్ చేస్తుందా కంటోన్మెంట్ బోర్డు, రెగ్యులరేషన్ చేయదా, దీని కోర్టులో ఒకవేళ ఓడిపోతే కంటోన్మెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా దానికి నేను సిద్ధం. కానీ మధ్యలో నువ్వు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతున్నావు. ఎవరో డిక్టేషన్ బ్యాచ్ ఇస్తే ఇచ్చిన వాళ్ళు మొత్తం అని ఇవ్వలే, నీకు సగం సగం తీసుకుని వచ్చినావు. దాని ప్రకారం ఏం చేసినావు, సగం సగం మాట్లాడిపోతున్నావు. క్లియర్గా మాట్లాడు, మొత్తం ఫుల్ ఫ్లెజ్గా మాట్లాడితే బాగుంటుంది. ఇక రెండో విషయంకి వస్తే, 2015లో పోటీ చేసిన ఇక్కడ ఉన్న కొంతమంది యూట్యూబర్లు కానీ కొత్త వచ్చిన విలేకరులు కానీ తెలియదేమో. యాక్ట్ అనేది అందరికి ఒకటే ఉంటుంది కదా. వాళ్ళు 2015లో నేను పోటీ చేసినప్పుడు నేను యాక్ట్ సెక్షన్ 34 ఈ రోజు ఎట్లా వస్తుంది? నన్ను అనర్హుడు కాకుండా నువ్వు పోటీ చేయొచ్చని కంటోన్మెంట్ బోర్డే నన్ను పోటీ చేయించింది. వాళ్ళు ఇవాళ అనర్హుడు అని ఎట్లా అంటున్నావు నాకు అర్థం కాలేదు. లేదు, నా బేస్ చేసుకొని నర్మదా గారిని డిస్క్వాలిఫై చేయన్నాడు. అది నువ్వు ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు? యాక్ట్ ఏమో తెలుసా? తెలియకుంటే మన బాపు ఉన్నాడు కదా తండ్రి, లియో అగస్టిన్ గారు, ఆయన కూడా పెద్ద న్యాయవాది. బాబు దగ్గర ఎవరి దగ్గరికి ఎందుకు? మన జన్మనిచ్చిన తండ్రి బాబు దగ్గర పోయి తెలుసుకో. బాపు నాకు ఈ యాక్ట్ తెలుస్తలేదు, ఈ సెక్షన్ తెలుస్తలేదు అని చెప్పేసి తెలుసుకోవాలి. దీంట్లో ఎలిజిబిలిటీ ఉందా లేదా? నర్మదా గారు నీకు ఎవరైతే డిక్టేషన్ ఇచ్చిపోయారు కదా, ఇప్పుడు ఈ సగం ఇచ్చి నీకు సగం ఇచ్చి పేపర్ పంపించిండ్రు. ప్రతిపక్షాల మీద బ్యానర్లు కడతా ఉంటావు రాత్రిపూట. కానీ అధికార పక్షం అంటే సొంతంగా తింటూ అన్నం మెటీరియల్కి సున్నం పెట్టే పార్టీలా ఉండి ఆ సొంత పార్టీ ఎంపీ అయితే నామినేటెడ్ మెంబర్కి వచ్చిందో ఆ రోజు నుండి నీకన్నా 2 ముందు సెక్షన్లు 31, 32, 33, నీ 34, 35 ఈ 5 సెక్షన్లు పెట్టుకొని 4 కోట్లలో వేసిండు. ఇక్కడ హైదరాబాద్లో హైకోర్టు, అదేవిధంగా మహారాష్ట్రలో బాంబేలో హైకోర్టు, ఢిల్లీలో హైకోర్టులో వేసిండు. ఇంకా డిస్క్వాలిఫై అవుతుందా, అర్హత ఉందా లేదా అనే దాని మీద అర్హత ఉంది, చాలా చక్కగా పనిచేస్తుంది, రీన్యూవల్ గిట్ అయింది. కాబట్టి ఈ 34 సెక్షన్ అనేది తెలుసుకోను. అది లా చదివినా అంటున్నావు, మరి లా చదివినప్పుడు తెలుసుకోవాలి కదా. నేనే పోటీ చేసినప్పుడు నాకే అర్హత లేనప్పుడు నా భార్యకి ఎట్లుంటుంది? ఇక నీకు బుద్ధి ఉందా లేదా ఎట్లా చెప్పాలి? ఇక దీన్ని బట్టే తెలుస్తుంది కదా. మళ్ళీ ఒకసారి తెలుసుకోమా. ఇప్పుడు క్రిషాంక్ భాయ్ చాలా ఉంది, ఇంకా నువ్వు చాలా పోరాటం చేయాలి, చాలా ఇంకా నేర్చుకోవాలి. నువ్వు పుట్టక ముందు నుండి నేను పొలిటికల్ లీడర్ ఇక్కడ 1986లో, మళ్ళీ నీకు 40 ఏళ్ళు దాటిందో తెలియదు. ఎన్ని ఏళ్ళు ఉంటుంది? నేను 86లోనే యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన. ఇక్కడ పూర్తి అవగాహనతో పనిచేస్తున్నా కంటోన్మెంట్లో. ఇవాళ కంటోన్మెంట్లో భానుగా ఫ్యామిలీ అనేది ఓపెన్ బుక్. 25 ఏళ్ల నుండి ఒకటే నంబర్ 9246520292. 25 ఏళ్ల నుండి ఒకటే టెలిఫోన్ నంబర్. కంటోన్మెంట్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే ఫ్యామిలీ ఇది. ఇది ఒక చరిత్ర గల ఫ్యామిలీ. భానుగా నర్మదా ఒక పల్లెటూరులో పుట్టింది. పుట్టినప్పుడు ఒక 36 ఏళ్ల క్రితం 17-18 ఏళ్ళకే మ్యారేజ్ అయింది. అక్కడ తెలుగు మీడియంలో చక్కగా క్లాస్లో ఫస్ట్ వస్తుండే, చక్కగా తెలుగు మీడియంలో చదువుకుంది. తెలుగు మీడియం చదువుకోవడం ఒక నేరం అన్నట్టే మాట్లాడుతుంది. ఈమెకు అర్హతనే లేదు, ఎడ్యుకేషనే లేదు అంటున్నాడు. అంటే మాతృభాషని ఇంత కించపరుస్తావా నువ్వు? నాకు అర్థం కాలే. ఒక మహిళని ఇట్లా కించపరుస్తావా? నీకు ఫ్యామిలీ ఉంది, అందరు ఉన్నారు,
అత్తమామ ఉన్నారు, భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. నీ తండ్రి లియా అగస్టిన్ చదువుకున్నాడు. వాళ్ళు చదువుకున్న వ్యక్తి నీకు సంస్కారం లేపలేదా? ఒక మహిళను ఒక తెలుగు మీడియంలో చదువుకున్న మాగా ఒక మాతృభాషను నువ్వు కించపరుస్తున్నావా? ప్రతిసారి నువ్వు చదువుకున్న దానికి క్వాలిఫికేషన్ లేదు. నాకు అర్థం కాలే. ఒక చేసినావు అసలు కంటోన్మెంట్లో కానీ ఎమ్మెల్యేకి కానీ నన్ను పోటీ చేసినావు. అసలు ఎలక్షన్లో పోటీ చేస్తే తెలుస్తుంది. ఒక గజ్జల నాగేష్ గారు ఉన్నారు, ఉద్యమకారుడు, అడిగినారు, టికెట్ ఇయ్యలే. నువ్వు ఇస్తే ఎంత, నువ్వు ఇవ్వకుంటే ఎంత? నాకు నా కంటోన్మెంట్ ప్రజల మీద నమ్మకం ఉందని ఇండిపెండెంట్ పోటీ చేసిండు. అది పోటీ అంటే నువ్వు ఎన్నడూ పోటీ చేయలేవు. ఎన్నడూ పోటీ చేసినావా? నువ్వు పోయిండు, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, పార్టీలో సస్పెండ్ చేసినా మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి పిలిచిండు, అసలైన ఉద్యమకారుడు, నన్ను ఆ రోజు ఆదుకున్నాడు అని చెప్పి మళ్ళీ ఆయనకు నామినేటెడ్ కోఆపరేషన్ మెంబర్ ఇచ్చిండా లేదా గజ్జల నాగేష్ గారికి? మళ్ళీ ఒకసారి పోటీ చేయ కదా. డిస్క్వాలిఫై ఏంది అనేది అప్పుడు చూపెడతా. నువ్వు అంటున్నావు కదా డిస్క్వాలిఫై 34 సెక్షన్ ప్రకారం మస్తు పెట్టిండు. 31, 32, 33, 34, 35 పెట్టిండు. ఎవడు నీకు డిక్టేషన్ ఇచ్చేవాడు. అక్కడికి వెళ్ళి తెస్తూ 2 పేపర్లు మాట్లాడుతూ వచ్చి చెప్తాడు, రికార్డ్ చేస్తూ ఉంటాడు, అది చూపెడతా ఉంటాడు. ఏమంటున్నంటే అది మొగతనం అంటే అది. పార్టీ ఇయ్యకపో, నీకు ఆ రోజు కాంగ్రెస్లో ఇచ్చినట్టే ఇచ్చి గుంజేసుకుంది. ఆ రోజు పోటీ చేసేది ఉండే, నీ కెపాసిటీ తెలుస్తుండే. లేదు మొన్న అడిగేది ఉండే, ఇవ్వకుంటే నువ్వు పోటీ చేసి అదర్ ఇటు మంచి క్వశ్చన్. బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులర్ స్కీమ్, దాని మీద పోరాటం చేద్దాం. ఇక్కడ ఆదాయం కూడా కంటోన్మెంట్కు 500 కోట్ల ఆదాయం వస్తుంది. చాలా చక్కటి కార్యక్రమాలు చేద్దాం. ఎవరో డిక్టేషన్ ఇస్తే ఇంత పెద్ద చదువుకొని వాళ్ళు వెంబడి పోతా అంటే ఎట్లా? కాబట్టి నీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, వద్దు, ఇవన్నీ వద్దు. మంచి కంటోన్మెంట్ డెవలప్మెంట్ విషయంలో పోదాం. నువ్వు 2 నెలలే ఇక్కడ వచ్చింది ఇచ్చినాం. నా సొంతంగా 5,500 మందికి వాళ్ళకు సరిపోయే నెలకు 15 రోజులకు సరిపోయే కూరగాయలు కానీ వస్తువులు కానీ కిరాణా సామాన్ కానీ ఇవ్వడం జరిగింది సొంత డబ్బుతోటి. అదేవిధంగా కంటోన్మెంట్ హైకోర్టులో ఓడిపోయిన తర్వాత కూడా టోటల్ డిమాలిజ్ చేయమని సుమారు ఒక 500 ఇళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు 500 ఇళ్ళని కూలగొట్టమని అని అర్థం. పేద ప్రజలు చూసి చూడన్నట్టుగా ఉంటారు అధికారులు. చిన్న చిన్న ఇల్లు 80, 100, 200 గజాలు, 150 గజాలు. వాళ్ళకో న్యాయం, నాకో న్యాయం ఉండదు తమ్ముడు. అందరు కూడా న్యాయం ఉంటుంది. న్యాయం అనేది మా చుట్టం కాదు, అన్ని చుట్టం కాదు. ఇంకా దాంట్లో నువ్వు పిహెచ్డీ చేసిన అంటావు. మొత్తం తెలుసుకో, సగం ఆఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడతావు. ఒకటి, ఈ రెగ్యులరేషన్ కోసం మేము పెట్టినాం. రేపు రెగ్యులేషన్ చేసేదా కంటోన్మెంట్ బోర్డు? రెగ్యులరేషన్ చేయదా? దీని కోర్టులో ఒకవేళ ఓడిపోతే కంటోన్మెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా దానికి నేను సిద్ధం. కానీ మధ్యలో నువ్వు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఆఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతున్నావు. ఎవరో డిక్టేషన్ బ్యాచ్ ఇచ్చిన వాళ్ళు మొత్తం అని ఇవ్వలే, నీకు సగం సగం తీసుకుని వచ్చినావు. దాని ప్రకారం ఏం చేసినావు? సగం సగం మాట్లాడిపోతున్నావు. క్లియర్గా మాట్లాడు, మొత్తం ఫుల్ ఫ్లెజ్గా మాట్లాడితే బాగుంటుంది. ఇక రెండో విషయానికి వస్తే విమర్శల మీద ఎన్నడన్నా కలిసినావా? ఏ ఒక్క రోజైనా కలిసినావా? ఏదో పెడతావు ట్విట్టర్లో నర్మదకు వాడనే ఉండదు, ఒకప్పుడు వాడు. కానీ ఈరోజు నామినేటెడ్ మెంబర్ అన్నప్పుడు 8 వాళ్ళు ఆమె. ప్రతి ఒక్కరికి తన సేవ చేయాల్సిందే. మౌలిక సదుపాయాల మీద నర్మద గారు రాజీనామా చేసినా లేకుంటే ఖాళీ బోర్డు పెడితే ఎవరు ప్రజల సమస్యల కోసం ఎవరు మాట్లాడాలి? యాక్ట్ లేదు కదా. బోర్డు నామినేటెడ్ మెంబర్ లేకుండా కంటోన్మెంట్ బోర్డు నడవడానికి లేదు. తెలుసుకో క్రిషాంక్. బోర్డు వ్యాలిడ్ బోర్డులో ఒక నామినేటెడ్ మెంబర్ ఉండాలి. వాళ్ళు ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల విషయంలో కంటోన్మెంట్లో చర్చించి ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక వ్యక్తి కావాలి. ఇవాళ నర్మద ఉండొచ్చు, రేపు పార్టీ సీనియర్ దగ్గర ఇవ్వచ్చు, లేదు పెద్ద ఇంటలెక్చువల్ ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు రెండోసారి పదుల సంఖ్యలో 16-18 కోట్ల అభివృద్ధి చెందింది కాబట్టి డెవలప్మెంట్ చేసిందని చెప్పి నర్మదకి ఇచ్చింది. రేపు ఈ ఇయర్లో 100 కోట్ల అభివృద్ధి చేస్తుంది. దాని తర్వాత ఇంకోరికి ఇవ్వచ్చు. ఒకవేళ ఎలక్షన్ పెడితే సరే, నీ దగ్గర ఒక కుర్చీ కాల్చినావు, మళ్ళీ డైనింగ్ టేబుల్కు 4-6 కుర్చీలు ఉంటాయి. ఒక కుర్చీ కాల్చినట్టు ఇంకో 3 కుర్చీలు కాల్చడానికి రెడీ పెట్టుకో. మళ్ళా ఎందుకంటే రెన్యువల్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు? మళ్ళా ఇది నా చేతులుందా? ఎంపీ గారి చేతులుందా? నీ ముఖ్యమంత్రి చేతులుందా? లేకుంటే మీ బాబు చేతుల కేసీఆర్ చేతులుందా? చెప్పు. మళ్ళా
కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లు ఎట్లా వస్తాయి చెప్పు. నర్మదా రాజీనామా చేస్తే వస్తాయని గ్యారంటీ రాసి ఇప్పుడే వీళ్ళందరూ ముంగట్లే సంతకం పెట్టేస్తాం. ఏదో నీకు ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మాకు ఎలక్షన్స్ వచ్చినాయి. నర్మదా గారు 3 పార్టీలు ఏదైతే భారతీయ జనతా పార్టీ టీడీపీ అలయన్స్లో సాయన్న ఎమ్మెల్యేగా, ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి మా అన్న సర్వ సత్యనారాయణ గారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సొంత ఎమ్మెల్యే భార్య, ముగ్గురు పెద్ద 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 పార్టీల మీద పోటీ చేస్తే భానుగా నర్మదా అనే మా భార్య ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏ పార్టీలకు సత్సంబంధం లేకుండా బీజేపీ టీడీపీ అలయన్స్ లో సాయన్న గారు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ సర్వ సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఈ ముగ్గురికి సంబంధించిన వ్యక్తులు మాకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకుండా మా కంటోన్మెంట్ ప్రజలు 1005 ఓట్లతోటి మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించింది. నర్మదా గారిని గెలిపించిన తర్వాత నేను అందరితో పాటు ఈ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత యథావిధిగా కంటోన్మెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడైతే అనుమతి లేకుండా కడతారో వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కాకుంటే కొద్దిగా నేను డిలే చేసిన, నోటీస్ ఇచ్చినా కానీ దాన్ని ముందుగా నేను తీసుకోపోలేకపోయినా, అసలు ఇది ఏం చేయాలని అర్థం కాక మనం తీసుకోలేము కాబట్టి దీని ఏం చేసేళ్ళు కృషాంగ్ అటువంటి వాళ్ళు అయితే మంచోళ్ళే ఇట్లాంటి నోటీసులు పట్టుకొని. కానీ లుచ్చా నా కొడుకులు ఏం చేసిందంటే కొద్దిగా దేశంలోనే అత్యున్నత స్థానం ఉంటుంది అది సిబిఐ, ఆ సంస్థకు పోయి కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినారు 2011లో. ర్యాండమ్ గా ఒక బోర్డు మీటింగ్ లో తీసిన అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఎంతమందికి పర్మిషన్, ఎంతమందికి నోటీసులు ఇచ్చిందని ఆ 10 మంది, దాంతో పాటు ఇంకొక 9 మంది అధికారుల మీద మొత్తం 19 మంది మీద కేసు పెట్టడం జరిగింది. దాంట్లో నన్ను 11వ నంబర్గా నాకు పెట్టిండు. ఆ తర్వాత మా మీద కేసు అయింది. సిబిఐ మా ఇంటి మీద రైడ్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు అడిగినది ఏంటంటే, అయ్యా మీరు అనుమతి లేకుండా ఇల్లు కట్టినారు కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చిన, పర్మిషన్ ఉందా అంటే లేదు అని. మరి ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇది మాత్రము పర్మిషన్ లేకుండా కట్టినాము, కంటోన్మెంట్ నోటీసులు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న రైట్స్ ప్రకారం మా మీద కేసు బుక్ చేయడం జరిగింది. 2011లో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి పరదగుం చేసి నామినేటెడ్ మెంబరు దాన్ని ఏదో కలర్ వేస్తున్నారని చెప్తావు. 16 ఏళ్ల కిందది విషయము. మళ్ళీ అప్పటికి ఇంకా నువ్వు రాజకీయంలో వచ్చినా కూడా రాలేదో తెలియదు. అప్పుడు జరిగిన సిబిఐ ఏందో తెలుసుకో. కాబట్టి మళ్ళా చెప్తున్నా, కృషాంక్ భాయ్ వద్దిగా ఫుల్ సబ్జెక్ట్ తోటి రా, పో మళ్ళీ ఒకసారి ఆ గడ్డ మీద పోయి డిక్టేషన్ తీసుకో. ఆల్రెడీ నీవు కూడా రికార్డ్ చేసి ఉండొచ్చు, అన్ని నీవు కూడా అవసరం ఉన్నారో తీసాడు బయటికి. ఒక దొంగ వేదగా ఉన్నాడు, సొంత పార్టీకి అన్నం పెట్టిన సున్నం పెట్టి ఇవాళ చరిత్రల తన బొంద తాను దోకుడు రాజకీయ సమాధి ఏంటంటే ఎవరో మీకు తెలియని కాదు. కాబట్టి ఇటువంటి వేషాలు చేస్తే నడవదు. ఈ రాజకీయ సమాధి అనేది లైఫ్ టైం సమాధి. అది ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలా 5 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు, ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళందరికీ వైస్ ప్రెసిడెంట్ కాకుండా వాళ్ళకు ఉంచేసినావు. తెలియదా మీ వాళ్ళకు? నీ తెలుసు బాగుంది. ఎంపీకి ఒక సీఎం కు అర్హత అట్లా ఉంటుందా? ఎడ్యుకేషన్ అని పెడతారా? విద్యా అర్హత ఇంత ఉండాలని అంత మాత్రం తెలియదా నీకు కృషాంక్? ఒక ఎంపీకి ఎంత ఉంటుంది అర్హత, ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి, ఒక ఎమ్మెల్యేకి ఎంత ఎడ్యుకేషన్ ఉండాలి, ఒక కార్పొరేటర్కి ఎంత ఎడ్యుకేషన్ ఉండాలి, ఒక ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళకు ఏం చదువుకోవాలి? ఈ అర్హత చదువు అనేది ఒక జాబ్ పర్పస్ పోతేనో, ఒక గవర్నమెంట్ జాబు, ఒక ప్రైవేట్ జాబ్ పోతే నీ విద్యార్హత అడుగుతారు. రాజకీయ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చింది ఆమె. అక్కడ రాజకీయంగా వాళ్ళు చేసిన తల్లిదండ్రులు చేసిన సేవలు ఎన్నో చూసింది, వాళ్ళ బంధువర్గంలో చేసిన సేవలు చూసింది. ఇక్కడ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయము పేద ప్రజలను చదివింది. నీ ఇంగ్లీష్ చదవకపోవచ్చు, ఇంగ్లీష్ చదివితేనే తుర్రలు పెరిగితే కొమ్ములు వస్తాయనుకుంటున్నానే మనం. మళ్ళొకసారి మాట్లాడకు. మహిళా లోకము సిగ్గుచేటు, మళ్ళీ మహిళలంతా నీ మీద తిరగబడతారు. కాబట్టి కొంచెం తొందరపడకు. ఇంకా చాలా ఉంది నువ్వు నేర్చుకోవాల్సింది. కేవలం నీకు 2 నెలల కోసం ఇచ్చింది ఇక్కడ ఇన్ఛార్జ్. దాన్ని ఏదో ఈ 60 రోజు నేను ప్రజలలో ఉండాలనే ఉద్దేశంతో ఏదో పనికిరాని డ్రామాలు ఆడుతున్నావు. దానికోసం ఇక్కడ 1 నిమిషం తర్వాత చెప్తా. అయితే ఈ విధంగా నర్మద ఏం చేసింది, ఇండిపెండెంట్ గా 1005 ఓట్లతోటి గెలిచి
పేద ప్రజలకు సేవ చేసింది, తర్వాత పోటీ చేయలే, తర్వాత నేను పోటీ చేసిన, ఆ తర్వాత ఆమె ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉంది. రెండోది, ఇప్పుడు గిట నువ్వు మమ్మల్ని స్వయంగా మా పేరు యాడ్ చేసినావు కాబట్టి ఇది కోర్టులో ఉంది, దీంట్లో మీకు కావాలంటే పోయి తెలుసుకో, లేదు వీళ్ళ మధ్యవర్తంగా మీకు కావాలంటే అడిగితే నేను పేపర్లు పంపిస్తా. ఇవన్నీ తెలియకుండా మా దగ్గర వచ్చి నీకు భజన చేసే 2-3 ఛానళ్ళు నీ పార్టీకి భజన చేసే దాంట్లో వేసుకుంటే ఇది కరెక్ట్ కాదు. నీ మీద తప్పకుండా డిప్రమేషన్ ఈ 2-3 రోజులలో మా అడ్వకేట్లను సంప్రదిస్తా. నేను తప్పకుండా నీకు నోటీస్ పంపిస్తా. దానికి జవాబు చెప్పు. నువ్వు అనుకున్నవచ్చు నా మీద 60 కేసులు ఉన్నాయి, 50 కేసులు ఉన్నాయి. నువ్వు ఉద్యమకారుడే కాదు. అసలు ఉద్యమకారులు మేము, ఉద్యమకారులకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసింది మేము, పార్టీలకు అతీతంగా పనిచేసింది మేము. నీకేం తెలుసా? నీ ఉద్యమం చేసే కాదు కదా, మళ్ళీ ఉద్యమం చేసే భోజనాలు కావాలి కదా, ఉద్యమం చేస్తే కోర్టుకు పోతారు కదా, మళ్ళీ వాళ్ళు విడిపిస్తున్న డబ్బులు కావాలి కదా. వీడికెళ్ళి బాపు తీసుకుపోయాడు 1000 కార్లు ఢిల్లీకి. వాళ్ళు ఎవరు పంపించిండు? లియో అగస్టిన్ గారు పంపలే, మల్లికార్జున పంపించింది. ఇక్కడికి వెళ్ళి 5 కార్లు ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ పోవాలి, ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ రావాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మస్తు చేసామమ్మా. తెలంగాణ రావాలనే ఉద్దేశం మాకుండే, ప్రతి ఒక్కరికి ఉండే. ఏదో అలా 2 ఫోటోలు దిగదని అయిపోతుందా? కాదు కదా. ఒకసారి పోటీ చేస్తే తెలుస్తుంది డిస్క్వాలిఫై అనేది. 2015లో పోటీ చేసిన ఇక్కడ ఉన్న కొంతమంది యూట్యూబర్లు కానీ, కొత్త వచ్చిన విలేకరులు కానీ తెలియదేమో. యాక్ట్ అనేది అందరికి ఒకటే ఉంటుంది కదా. వాళ్ళు 2015లో నేను పోటీ చేసినప్పుడు నేను యాక్ట్ సెక్షన్ 34 ఈ రోజు ఎట్లా వస్తుంది? నన్ను అనర్హుడు కాకుండా నువ్వు పోటీ చేయొచ్చని కంటోన్మెంట్ బోర్డే నన్ను పోటీ చేయించింది. వాళ్ళు ఇవాళ అనర్హుడు అని ఎట్లా అంటున్నావు నాకు అర్థం కాలేదు. లేదు, నా బేస్ చేసుకొని నర్మదా గారిని డిస్క్వాలిఫై చేయన్నాడు. అదే నువ్వు ఏం చదువుకున్నావు? ఎక్కడ చదువుకున్నావు? యాక్ట్ ఏమో తెలుసా? తెలియకుంటే మన బాపు ఉన్నాడు కదా తండ్రి లియో అగస్టిన్ గారు, ఆయన కూడా పెద్ద న్యాయవాది. బాబు దగ్గర ఎవరి దగ్గరికి ఎందుకు? మనం జన్మనిచ్చిన తండ్రి బాబు దగ్గర పోయి తెలుసుకో. బాపు నాకు ఈ యాక్ట్ తెలుస్తలేదు, ఈ సెక్షన్ తెలుస్తలేదు అని చెప్పేసి తెలుసుకోవాలి. దీంట్లో ఎలిజిబిలిటీ ఉందా లేదా? నర్మదా గారు నీకు ఎవరైతే డిక్టేషన్ ఇచ్చిపోయారు కదా, ఇప్పుడు ఈ సగం ఇచ్చి నీకు సగం ఇచ్చి పేపర్ పంపించిండ్రు. ప్రతిపక్షాల మీద బ్యానర్లు కడతా ఉంటావు రాత్రిపూట, కానీ అధికార పక్షం అంటే సొంతంగా తింటూ అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టే పార్టీలా ఉండి ఆ సొంత పార్టీ ఎంపీ ప్రతి సంవత్సరం వచ్చే ప్రక్రియ కోసము ఓటర్ లిస్టులో మార్పు చేర్పుల కోసం పెడితే దాన్ని పట్టుకొని అక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి. అది ఏం మాట్లాడుతావు నువ్వు? పేద చదివిన అంటావు, సబ్జెక్ట్ ఉండదు, ఫాలో ఉండదు, ఏం కాదు. అది చెప్పగానే అయిపోతాయి అనుకుంటున్నాం. ఏదైనా ఉంటే స్టైల్ కొడతా, ఒక వ్యూ ఆఫ్ స్టైల్లో ప్రజలలో చెప్దామని అంటావు. ఏం చెప్తున్నావు నువ్వు? పూర్తిగా సబ్జెక్ట్ తెలుసుకో. వాళ్ళు ఓటర్ లిస్ట్ ప్రక్రియ పెట్టినారు. ఆ ప్రక్రియ నిన్న కంటోన్మెంట్లో పెట్టింది సికింద్రాబాద్లో 56 కంటోన్మెంట్లో. ఇప్పుడు మీరు అంటారు ఎంపీ గారు ఎట్లా అని. ఇప్పుడు ఎంపీ గారు ఏమంటున్నారు? క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇది నేను రాకముందు 4 సార్లు అయింది, నేను వచ్చిన తర్వాత ఇంకోసారి ఎక్స్టెన్షన్ అన్నారు, ఎలక్షన్ ప్రక్రియకే నేను పోతాను అని 100 సార్లు చెప్పినారు. నేను ఎలక్షన్ పోవాలని లెటర్ రాసిన డిఫెన్స్ మినిస్టర్. కానీ నాకు అర్థం కాలేదు కృష్ణ గారు, మీరేదో కుర్చీ కాల్చే, ఇంకెవరో టోపీ పెట్టుకొని కూర్చొని అమరవీర దీక్ష ఇవి చేస్తే వస్తాయి ఎలక్షన్? నాకు అర్థం కాలే. లేకుంటే కిరోసిన్ పట్టుకొని తల పెట్టుకుంటూ వస్తాయి ఎలక్షన్? ఎలక్షన్లు అనేటివి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అది వాళ్ళు నిర్ణయిస్తారు. ఇవాళ కేంద్రంలో ఎలక్షన్ పెట్టాలన్నా వద్దా? 56 కంటోన్మెంట్లో మాకున్న సబ్జెక్ట్ ఏంటంటే కంటోన్మెంట్ను అక్కడక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనేది ఒక సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా దేశ భద్రత, 2-3 ఇంటర్నల్ పాకిస్తాన్ ఇండియా వార్లు ఈ విషయంలో ఆలోచిస్తుంది. లేకుంటే లక్షలు కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు పెట్టకుంటే మిగులుతాయని అనుకుంటుందా మీ డిఫెన్స్? అట్లా కాదు కదా. ఏమి దాని వల్ల నష్టం జరుగుతుంది లేదు కదా ఆర్థికంగా కదా. డిఫెన్స్కు పెట్టే టైంలో తప్పకుండా పెడతారు. అది నేనేమంటున్నా అంటే, ఇలాగా ఒక నామినేటెడ్ నువ్వు కార్పొరేషన్ తెచ్చుకున్నావు, జీతం తీసుకున్నావు, వాళ్ళ దగ్గర ట్రాక్ రికార్డు ఉందో లేదో చూసుకోపోయి జీతం తీసుకున్నట్టు. కానీ కంటోన్మెంట్లో నామినేటెడ్ మెంబర్గా నర్మదా జీతం తీసుకున్నా లేదో చూడు.
అట్లాంటి ఎంక్వైరీ చేయమ్మా. పనికిరాని బేస్లెస్ ఎలిగేషన్స్ ఇవన్నీ. ఎవడో డిక్టేషన్ ఇస్తే నువ్వు అనుకుంటున్నావు నీది గిట అవసరం ఉన్న రోజు అన్ని రికార్డు చేసి పెట్టుకుంటాడు. వాడు ఎవడైతే ఉన్నాడో నీకు ఇచ్చే డిక్టేషన్ అది పెట్టుకొని నీ అవసరం కోసం, ఆయన అవసరం కోసం, నీ పార్టీలో ఏదైనా వాళ్ళ గురువు ఎవరైనా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వస్తే నీవన్నీ కూడా పట్టబయలు పెడతాడు. ప్రశాంత్ గారు చాలా ఉంది ఇంకా నువ్వు చూసేది. ఒక చదువుకున్న వ్యక్తి నిజంగానే ప్రజా సమస్యల మీద తెలుసుకుంటాడు అని అనుకున్నా. ఆ రోజు బస్తీ బాట బస్తీ నిద్ర చేస్తే నిజంగానే అనుకున్నా అంతా బోకస్. ఎలక్షన్ స్టెంట్ మాస్టర్ నువ్వు. ఎలక్షన్ వచ్చినప్పుడే బస్తీ నిద్ర అంటావు కదా. మళ్ళా పోయినావు. ఇప్పుడు ఇద్దరు కోల్పోయింది అమ్మ, తండ్రిని కోల్పోయింది, చెల్లెని కోల్పోయింది. ఇద్దరిని కోల్పోయిన తర్వాత పుట్టెడు దుఃఖంలా ఎలక్షన్ పోటీ చేస్తే మళ్ళీ ఎక్కడ పోయినా నువ్వు ఆ రోజు? ఇవాళ ఫ్యామిలీ థర్డ్ ప్లేస్ ఎట్లా వచ్చింది? ఆ పార్టీ థర్డ్ ప్లేస్ ఎట్లా వచ్చింది? మళ్ళా వాళ్ళు అంతా అది చేస్తున్నావు. ఇవాళ నీకు 2 నెలల కోసం కావాలని చెప్పి అందరి ఇళ్ళలో పోయి సమన్వయం చేస్తున్నా అంటున్నావు. ఏం సమన్వయం చేస్తున్నావు? వచ్చినప్పుడు అందరు చూపెడతాం. అదే కాకుండా డ్రామా ఏదైతే ఉందో ఉత్తర కుర్చీల దగ్గర ఎక్కడైతే అన్యాయంగా పేద ప్రజలను కూలగొట్టడానికి వస్తారో అందరికన్నా ముందు వచ్చే వ్యక్తి మా ఎంపీ గారు. ఎంపీ గారు ఏమంటున్నారంటే క్లియర్గా చెప్తున్నారు, పేద ప్రజలు ఇల్లు కూలగొట్టొద్దు, వాళ్ళని రెగ్యులరైజ్ చేసే స్కీమ్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఆ రెగ్యులరైజ్ స్కీమ్ విషయంలో నేను ఢిల్లీలో కూర్చొని డిఫెన్స్ మినిస్టర్లో ఒప్పించి వాళ్ళకి రెగ్యులరైజ్ చేద్దాం. ఒకవేళ వాళ్ళకు ఎవరైతే కూలిపోయినాయో వాళ్ళకి పర్మిషన్ వచ్చే విధంగా చేద్దాం. ఆ విధంగానే ప్రతిరోజు కంటోన్మెంట్ మీద పూర్తి శ్రద్ధ పెడుతున్నటువంటి మా ఎంపీ గారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తప్పకుండా బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులర్ స్కీమ్ గిట్ట వస్తుంది. కాకుండా ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది మర్జర్ అనే విషయంలో ఏదో డిలే అవుతున్నట్టు కొడుతుంది. మాకున్న సబ్జెక్ట్ తోటి చెప్తా ఉన్నాం. లేకుంటే ఎన్నికల పెద్ద ఇష్యూ కాదు, పెద్ద వాళ్ళ ఖర్చు అయ్యేది ఏం లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరుగుతుంది కాబట్టి అది ఏదో డిలే అవుతుంది. లేదు అంటే నామినేటెడ్ మెంబరు ఇలాగనే కొనసాగించవచ్చు. ఆ ఉన్న ఇంకా 3 డైనింగ్ టేబుల్ కుర్చీలు కూడా తెచ్చి కాల్వచ్చు, మళ్ళీ టోపీలు పెట్టుకొని అమర దీక్ష కూడా చేయొచ్చు. మా చేతిలో లేదు కదా అది. మేము లేనప్పుడు మేము ఎట్లా చెప్తాం? మేము నర్మదా మల్లికార్జున ఒకరు చెప్పగానే ఎంపీ గారు చెప్పగానే అయ్యే పరిస్థితి కాదు. 56 కంటోన్మెంట్లు ఏ విధంగా అయితే మనదైతే స్పెషల్గా 55 కంటోన్మెంట్లు ఎక్కువ న్యాయ వ్యవస్థ ఉంది. ఇది ఒక్కటే కంటోన్మెంట్కి ఎలక్షన్ కాలేమంటే చెప్పు మనం. కాబట్టి మళ్ళా చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, కృషాంక్ భాయ్ నువ్వు వేరే విధంగా రాజకీయంగా ఏదైనా మాట్లాడదాం, నీకు ఏదున్నా చెప్పు, రా ఒకరోజు కంటోన్మెంట్ బోర్డుకు రా. మొన్న వచ్చేసి మల్లికార్జున్ గారు అక్రమ నిర్మాణాలు చేసినారు, ఒక ఏదో గెస్ట్ హౌస్ కట్టినారు అని చెప్పి చెప్తున్నాడు. అయితే కృషాంక్ లియా గెస్టింగ్ గారికి ఏంటంటే చెప్పేది, బ్రదర్ ఇది 1983లో లేఅవుట్ చేసినప్పుడు, 1993లో లేఅవుట్ చేసినప్పుడు ఎవరు సుబ్బరాజు అని తాను కొనుక్కున్నాడు. 480 గజాలు కొనుక్కున్నాడు. ఏది లేఅవుట్ చేసిన వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. కంటోన్మెంట్ బోర్డు లేఅవుట్ పెట్టిందా పెట్టలేదా అనేది తర్వాత పెడదాం. తర్వాత ఈయన ఏం చేసిండు, 1993 తర్వాత 2008లో ఒక పేపర్ యాడ్ చేసిండు డక్కన్ క్రానికల్లో ప్లాట్ ఫర్ సేల్ అని చెప్పి. ప్లాట్ ఫర్ సేల్ అన్నప్పుడు డక్కన్ క్రానికల్ ప్రకారము నేను సగము, ఇంకో అగర్వాల్ సగం, ఆయన సగం కొనుక్కోవడానికి ముందుకు వచ్చిండు. నేను 2 రోడ్లు ఉంటాయి కదా అని చెప్పి నేను కొనుక్కోవడానికి ముందుకు వచ్చినాం. ఇద్దరం కొనుక్కున్నాం, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. అప్పటికి మేము కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా గిట్ట లేము. మేము కొనుక్కున్నప్పటికీ అది సేల్ డీడ్, ఇది 2008. అంతకుముందు తను 93లో కొన్నది. ఇది సుబ్బరాజ్ గారు ఓరియంటల్ ఏజెన్సీస్ అని ఒక 400-500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. ఇది కంటే మన కంటోన్మెంట్ వాసే. అయితే ఇతని దగ్గర కొనుక్కున్న తర్వాత మేము కంటోన్మెంట్ బోర్డుకి అప్రోచ్ అయినాం పర్మిషన్ కావాలని. ఇంకా అప్పటికి మేము బోర్డు మెంబర్ కాదు, ఏం కాదు. పోతే వాళ్ళు అన్నారు లేదు ఇది 2002లోనే వచ్చినారు ఒకరు, తర్వాత 2006లో గిట్ట వచ్చినారు. ఇట్స్ ఏ టోటల్ అనాథరైడ్ లేఅవుట్. మా రికార్డులు కంటోన్మెంట్ మా రికార్డుల ప్రకారం ఇది అనాథరైడ్ లేఅవుట్ ఉంది కాబట్టి మేము అనుమతులు ఇవ్వలేము అని చెప్పి చెప్పిండు. చెప్పినప్పుడు రూపాయి కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ బండలు అమ్మి చిన్నప్పటి నుండి వ్యాపారం చేస్తూ సంపాదించుకున్నటువంటి డబ్బులు ఇవి, ఏదో జీతం చేస్తే వచ్చినాయి కాదు. అయితే ఈ డబ్బులతో కొనుక్కున్న తర్వాత డిఫెన్స్ ఎన్ఓసి, ఎంఆర్ఓ ఎన్ఓసి, ఎయిర్పోర్ట్ ఎన్ఓసి అన్ని వచ్చిన తర్వాత
మాకు పర్మిషన్ రాలే. అప్పటికే 7-8 మంది తిరిగి బేజారు ఎత్తి వాళ్ళ అనుమతి లేని కట్టడాలు, అక్రమ కట్టడాలు అనొద్దు. ఇది అక్రమ కట్టడాలు అంటే అది తప్పు. అనుమతి లేకుండా కన్స్ట్రక్షన్ చేసినాం అనుకున్నాం కృషాంగ్ లియో అగస్టిన్ గారికి. కానీ ఏం చేద్దాం, చూద్దాం. మళ్ళీ ఒకవేళ కాకుంటే పోటీ చేసే సంతోషం. కేవలం 2 నెలలు నీది. ఈ 2 నెలలు 60 రోజులు 60 ప్రోగ్రాం చేయాలి. తర్వాత నువ్వు ఇన్ఛార్జ్గా రావాలని ప్లాన్ చేస్తున్నాం. సరే, అది రావాలా వద్దా అనేది మీ పార్టీ నిర్ణయిస్తుంది, మాకేం సంబంధం. కానీ క్లియర్గా చెప్తా ఉన్నా, మళ్ళీ ఒకసారి తెలిసి తెలియకుండా మాట్లాడకు, ఈ పొలిటికల్ డ్రామా చేయకు, ఫుల్ ప్లెజ్గా తెలుసుకో. మొన్న ఇటీవల అక్కడ ఉత్తరయ్య గుడిసెల దగ్గర పోయినావు. ఉత్తరయ్య గుడిసెలో జరిగిందేమో తెలియదు నీకు. బేస్లెస్ యూజ్లెస్ సబ్జెక్ట్ పట్టుకొని పోతావు. అక్కడ జరిగిందేమో నీకు తెలుసా కృషాంగ్ గారు? అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న ఉత్తరయ్య గుడిసెల దగ్గర ఇసుక, ఇటుక, కంకర అక్కడ లారీల కొద్ది అమ్ముతూ ట్రాఫిక్ జామ్. రెండోది, కంటోన్మెంట్లో జిహెచ్ఎంసీల ఏదైతే లారీ ఆటోలు పోతాయో వచ్చిన తర్వాత ప్లాస్టిక్, అదేవిధంగా ఐరన్, అదేవిధంగా డేట్ ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి ఐటమ్లు ఇవన్నీ సపరేట్ చేస్తూ ఈ గోడౌన్లు పెడుతున్నారు అక్కడ. అదేవిధంగా రోడ్డు మీద 100 ఆటోలు పెడుతున్నారు. అరే, నీకు అర్థం కాదు. కంటోన్మెంట్ ప్రజలు వాళ్ళు ఈ ఛానల్లో కంప్లైంట్ చేయరా? సీఓని అడగరా? నామినేటెడ్ మెంబర్ని గిట్ట అడుగుతారు కదా. అయ్యా, ఈ గుడిసె వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉండండి, కానీ రోడ్ అంతా కబ్జా చేసి ఇక్కడ ప్లాస్టిక్, వ్యర్థము, కెమికల్, పిల్లలు చనిపోయే పరిస్థితి వస్తుంది కదా. మళ్ళీ ఈ విధంగా వీళ్ళు వ్యాపారం చేసుకోవచ్చా? ఈ విధంగా ట్రాఫిక్ జామ్ చేయొచ్చా అని అడిగితే అక్కడ ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేసిండు. అక్కడ ఉన్న ఇసుక, ఇటుక అమ్మే వాళ్ళను, ఈ ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలను వాళ్ళందరినీ దూరం జరగమన్నాడు అంతే సీఓ గారు. దానికి ఏదో సాయంత్రం కల్లా అది వేసుకొచ్చి ముఠా మేస్త్రీలు అక్కడ కూర్చొని మీ ఇల్లు కూలిపోతున్నాయి నేనున్నా అంటే ఎక్కడ? నీకు ఎవరు చెప్పినారు? నీ ఇష్టానుసారం మాట్లాడితే అయిపోతుందా? అరే, వాళ్ళు అందరికన్నా ముందు నర్మద దగ్గరికి వచ్చినారు కదా డిమాలిష్ అయ్యేటప్పుడు. నర్మద అడిగింది, ఏం సార్ అంటే, లేదమ్మా ఇక్కడ క్లియర్గా రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాము, తర్వాత ఇక్కడ ఈ ప్లాస్టిక్, ఐరన్, అంత కెమికల్స్ అవన్నీ తెచ్చినాయి, అన్ని ఇక్కడికి వెళ్ళి గోడాన్ని తీసేస్తున్నాము, ఇక్కడ ఇసుక, ఇటుక అమ్మే ఇది తీసేస్తున్నాం తప్ప ఇది డిమాలిష్ చేసే పరిస్థితి లేదని క్లియర్గా చెప్పిండు. దానికో డ్రామా స్టంట్, ముఠా మేస్త్రి దగ్గర పోతావు, అది కట్టుకుంటావు, అట స్టంట్ చేసి డ్రామా చేస్తే అట మళ్ళీ తెల్లారి. న్యాయ వ్యవస్థ అనేది ఉంటది. న్యాయ వ్యవస్థ ఒక ఆర్డర్ ఇస్తుంది, దాన్ని కట్టుబడి ఉంటాం కదా. కట్టుబడి న్యాయ వ్యవస్థ ఇప్పుడు నా ఒక్కరికే కాదు కదా న్యాయం అనేది. కంటోన్మెంట్ లా ఇవాళ 30 నుండి 35,000 అనాథరైజ్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. దాంట్లో 30 నుండి 35,000 అనాథరైజ్ కన్స్ట్రక్షన్ లా ఒక 10-15,000 మంది నా మాదిరి వాళ్లకు నోటీసులు వచ్చినాయి. నా మాదిరి వాళ్ళందరూ స్టేలో ఉన్నారు. కొంతమందికి అయితే మీకు తెలియదు, మీకు చరిత్ర చెప్తున్నా వినండి. హైకోర్టు డిమాలిష్ చేయమన్నా మానవత్వంతో కంటోన్మెంట్ బోర్డు వందల సంఖ్యలో డిమాలిష్ చేయకుండా పెట్టినాం. 1 కాదు 2 కాదు. దేనికైనా మానవత్వం ఉంటుంది కదా. రూపాయి కష్టపడి అది నేషనల్ డ్యామేజ్ కింద వస్తుంది. అది చిన్న 100 ఏళ్ళు, 20 ఏళ్ళు, 150 ఏళ్ళు ఏం లేదు. అది పట్టాలాడు, డిఫెన్స్ ఎన్ఓసి, ఎంఆర్ఓ ఎన్ఓసి అన్నీ ఉన్నాయి. కానీ నీ కంటోన్మెంట్ బైలాస్ ప్రకారం ఇప్పుడు ఈ పర్మిషన్ పెట్టినారు, రాలేదు. దానికోసమే ఆ రోజు మా సర్వే సత్యనారాయణ గారు తీసుకున్న చర్య వల్ల సుజాత గుప్తా మేడం ఐడిఎస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత అనాథరైజ్ లేఅవుట్లందరికీ పర్మిషన్ ఇస్తున్నది. అక్రమ నిర్మాణాలను అరికట్టింది, ఆదాయాన్ని పెంచింది, అక్రమ నిర్మాణాలను ఆపింది. కాబట్టి అలాంటివి కొత్త రూట్స్ తీసుకొని కంటోన్మెంట్ ప్రజలకు వెసులుబాటు కల్పించాలి. కానీ నీ లెక్క డిమాలిష్ చేయి అలాగే చేస్తే అది శీతలు కాబట్టి గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టి దానికి ట్విట్టర్, ఫేస్బుక్ లో పెట్టి అట్లా కాదు. ఇది స్వయంగా కష్టపడాలి. బాగా గుర్తుపెట్టుకో. భానుక నర్మదా ఫ్యామిలీ ఆ బిల్డింగ్ విషయానికి వస్తే ఈరోజు పొలిటికల్ గా స్మాష్ అయిన వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా చాలా సార్లు ఎమ్మెల్యే, ఎంపీకి పోటీ చేసిన వాళ్ళు స్మాష్ అయిండు. మళ్ళీ లోకల్ గా
ఇప్పుడు గుంత ఉన్నాడు చూడు, మా వెనక రోజు కేసులు పెట్టి ఒక 6 కేసులు పెట్టి పేద గుంత మీద ఆ గుంతలనే వాడి రాజకీయ సమాధి అయిపోయాడు. పేరు చెప్పవసరం లేదు, మీకు అర్థమవుతుంది. సొంత పార్టీలు ఉండి సొంత పార్టీల మీదనే బ్యానర్లు కట్టినవాడు వాడు రాజకీయ సమాధి అయిపోయాడు. కాబట్టి ఇలాంటి మాటలు ఇన్ని చెప్పుడు మాటలు నువ్వు ఏమి తొందర వరకు కృషాంక్, ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కటి నీకు ఇస్తాను. నిన్నేమంటున్నావు, నర్మద గారు రాజీనామా చేస్తే ఎలక్షన్లు వస్తాయి అంటున్నావు. తప్పకుండా చేస్తాం బ్రదర్, నువ్వు చెప్పుకోం. తప్పకుండా వస్తా అంటే ఎందుకు చేయము? బాబు ఉన్నాడు కదా ఫామ్ హౌస్లా, కేసీఆర్ బాబుతో చెప్పి నేను ఢిల్లీకి వెళ్తున్నా, కంటోన్మెంట్ ఎలక్షన్ తెచ్చే బాధ్యత అదని రేపే రాజీనామా చేస్తాం, లేదంటే ఇప్పుడే చేస్తాం. 1 అవర్లో రాజీనామా చేస్తాం. నువ్వు చెప్తే చేస్తాం. బేస్లెస్ యూజ్లెస్ నీ దగ్గర సబ్జెక్ట్ పెట్టుకొని ఏదో నువ్వు చెప్పంగానే ఎలక్షన్స్ వస్తాయి, నర్మద గారు ఇవాళ రాజీనామా చేస్తే రేపు ఎలక్షన్లు వస్తాయని చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అసలు మతిస్తా నీకు స్థిమితంగా ఉందా? ఎవరన్నా నీకు సబ్జెక్ట్ ఇచ్చిండు, డిక్టేటర్ ఇచ్చిండు, సగం పేజీలే ఇచ్చిండు నీకు. ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్ అని అంటున్నా, చదువుకున్నారు. అడ్వకేట్కు పూర్తి స్థాయిగా సబ్జెక్ట్ అర్థం కావాలి కదా. నువ్వు ఏం వాదిస్తావు? పోయి కోట్ల సగం తెలిసి ఏం వాదిస్తావు? నువ్వు వచ్చినావు టక్క ఫస్ట్ అంటావు ఇల్లు సబ్జెక్ట్ కాదంటావు, అది వదిలేస్తా అంటావు. సెకండ్ అంటావు బాలుగారు నర్మద గారు ఎలిజిబిలిటీ లేదంటావు. థర్డ్ అంటావు ఆమె ఎడ్యుకేషన్ లేదు, దాని క్వాలిఫికేషన్ లేదంటావు. ఫోర్త్ అంటావు రాజీనామా చేసి ఎలక్షన్లు వస్తాయంటావు. అసలు ఏది నువ్వు దేని మీద స్టాండ్ ఉన్నావు? నీకేం కావాలి? ఇప్పుడు ఎక్కడో కంటోన్మెంట్ బోర్డులో ప్రతి సంవత్సరము ఓటర్ లిస్టు ప్రక్రియ అనేది జూలైలో జరుగుతుంది. నా సొంతంగా 5,500 మందికి వాళ్ళకు సరిపోయే నెలకు 15 రోజులకు సరిపోయే కూరగాయలు కానీ వస్తువులు కానీ కిరాణా సామాన్ కానీ ఇవ్వడం జరిగింది సొంత డబ్బుతోటి. అదేవిధంగా ఎవరికొండ విజయ లెక్క స్మార్ట్ ఉంటావు, మంచిగా మిసాలు ఉంటాయి, మంచిగా హ్యాండ్సమ్ నేను ఒక రోజు అది ముఠా మేస్త్రి లెక్క కడతావు, ఒక రోజేమో గ్యాంగ్ గబ్బర్ సింగ్ సినిమా పేరు గబ్బర్ సింగ్ లెక్క కండు వేసుకుంటావు మెడల. అరే నీకు అర్థమైతే లేదా? ప్రజలు ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావు నేను ఈ విధంగా పోతే ప్రజలు నన్ను ఆకర్షిస్తారు అనుకుంటున్నావు? అట్లుంటదమ్మా. ఇప్పుడు ఆ విజయ్ ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి షూట్ వేసుకుంటున్నాడు. ఉందాగా ప్రజలకు స్టెంట్ చేయకు. ఈ రెడ్ కలర్ షర్ట్ నేను కట్టుకొని పోయి ముఠామే సింగ్ లెక్క ఒకసారి యాక్షన్ చేస్తా, ఒకసారి గబ్బర్ సింగ్ లెక్క కన్ను వేసుకొని పోయి చేస్తా యాక్షన్ అంటే అది కాదు కదా. ప్రజలకు ఎట్లా సేవ చేయాలనేది ఒక గృహిణి ఒక మహిళలకు అన్నీ తెలుసు. నర్మద ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి అనకు బ్రదర్. తెలుగు తెలుగులో చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద తెలుసుకున్న వ్యక్తి. నువ్వు కావాలనుకుంటే 36 ఏళ్ల క్రితం నర్మద గారి పెళ్ళైంది. నా కొడుకు కన్నా 2-3, నా బిడ్డ కన్నా 2-3 ఏళ్ళు పెద్ద ఉండొచ్చు నువ్వు. నా కొడుకు పిల్లలు మన్మరలు ఉన్నారు కదా. ఇంకొకసారి ఎడ్యుకేషన్ విషయంలో చదువు విషయంలో మాట్లాడితే వాళ్ళతోటి నీకు కౌంటర్ ఉంటుంది. ఎవరితోటి? నర్మద గారు కన్న పిల్లలకు మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళతోటి నీ చదువు ఏందో నీ సంస్కారం ఏందో వాళ్ళతో మాట్లాడిస్తారు. నెక్స్ట్ టైం రెండో తరంతో నర్మద రెండో తరంతో నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. కాబట్టి ఇవన్నీ వద్దిగా నీకు ఇచ్చే డిక్టేటర్ ఎవడుండో వానికి పోయి చెప్పు. ఏం రాజా సగం పేజీలు ఇచ్చినావు? ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు 2002లో ఇట్స్ అనాథరైజ్ లేఅవుట్, అన్గిఫ్టెడ్ లేఅవుట్ అంటారు, 2006లో అంటారు. మళ్ళీ తర్వాత 2022లో అజిత్ రెడ్డి గారు అన్నారు ఇట్స్ అనాథరైజ్ లేఅవుట్, దీంట్లో రోడ్ వేయాలని. మళ్ళీ నామినేటెడ్ మెంబర్ వచ్చిన తర్వాత మొన్న 2005లో పాత నామినేటెడ్ మెంబర్ పెడతాడు ఇట్స్ అనాథరైజ్ లేఅవుట్, దీనికి సిమెంట్ రోడ్ వేయాలని అజిత్ రెడ్డి గారు పెడతారు. అసలు ఇది అనాథరైజ్ లేవట, అన్గిఫ్టెడ్ లేవట, గిఫ్టెడ్ లేవట, అసలు తల్లిదండ్రులు ఉన్నారా లేరా దీనికి? ఇవన్నీ నిర్ణయించాల్సింది కంటోన్మెంట్. సమస్యల మీద ఎన్నడన్నా కలిసినావా? ఏ ఒక్క రోజైనా కలిసినావా? ఏదో పెడతావు ట్విట్టర్లో నర్మదకు వాడనే ఉండదు, ఒకప్పుడు వాడు. కానీ ఈరోజు నామినేటెడ్ మెంబర్ అన్నప్పుడు 8 వాళ్ళు ఆమె. ప్రతి ఒక్కరికి తన సేవ చేయాల్సిందే. మౌలిక సదుపాయాల మీద నర్మద గారు రాజీనామా చేసినా లేకుంటే ఖాళీ బోర్డు పెడితే ఎవరు ప్రజల సమస్యల కోసం ఎవరు మాట్లాడాలి? యాక్ట్ లేదు కదా. బోర్డు నామినేటెడ్ మెంబర్ లేకుండా కంటోన్మెంట్ బోర్డు నడవడానికి లేదు. తెలుసుకో కృషాంక్. బోర్డు వ్యాలిడ్ బోర్డులో ఒక నామినేటెడ్ మెంబర్ ఉండాలి. వాళ్ళు ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల విషయంలో కంటోన్మెంట్ లో చర్చించి ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక వ్యక్తి కావాలి.
ఇవాళ నర్మదా ఉండొచ్చు, రేపు పార్టీ సీనియర్ దాకా తీయచ్చు, లేదు పెద్ద ఇంటలెక్చువల్ తీయచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు రెండోసారి పదుల సంఖ్యలో 16-18 కోట్ల అభివృద్ధి చెందింది కాబట్టి డెవలప్మెంట్ చేసిందని చెప్పి నర్మదాకి ఇచ్చింది. రేపు ఈ ఇయర్లో 100 కోట్ల అభివృద్ధి చేస్తుంది. దాని తర్వాత ఇంకోరికి ఇవ్వచ్చు. ఒకవేళ ఎలక్షన్ పెడితే సరే, నీ దగ్గర ఒక కుర్చీ కాల్చినావు, మళ్ళీ డైనింగ్ టేబుల్కు 4-6 కుర్చీలు ఉంటాయి, ఒక కుర్చీ కాల్చినట్టు ఇంకో 3 కుర్చీలు కాల్చడానికి రెడీ పెట్టుకో. మళ్ళా ఎందుకంటే రెన్యువల్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు? మళ్ళా ఇది నా చేతులుందా, ఎంపీ గారి చేతులుందా, నీ ముఖ్యమంత్రి చేతులుందా, లేకుంటే మీ బాబు చేతుల కేసీఆర్ చేతులుందా? చెప్పు. మళ్ళా కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లు ఎట్లా వస్తాయి చెప్పు. నర్మదా రాజీనామా చేస్తే వస్తాయని గ్యారంటీ రాసి ఇప్పుడే వీళ్ళందరి ముంగట్లే సంతకం పెట్టేస్తాం. ఏదో నీకు ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ నామినేటెడ్ మెంబర్కి ఒక న్యాయం కాదు బాబా. ది కంటోన్మెంట్కు మామూలు ప్రజలకు ఒకటే యాక్ట్ ఉంటుంది, నర్మదా గారికి ఒకటే యాక్ట్ ఉంటుంది. దీని కర్త కర్మ క్రియ ఇవాళ పేద ప్రజల కోసం ఎవరైతే సర్వే సత్యనారాయణ ఆ రోజు 2011 కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో ఈ బిల్డింగ్ డిమాలిష్కి వచ్చింది. ఇవాళ మీకు స్వయాన మామైండు. ఆ రోజు 2011 ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా రాలే, ఒక బ్లాక్ కోట్ వేసుకొని వచ్చిండు, ఒక అడ్వకేట్ పేద ప్రజల కోసం భానుక మల్లికార్జున కోసం వచ్చింది. వాట్ ఈస్ దిస్? ఏ విధంగా గులగొడతావు? అనుమతి లేకుండా కట్టినారు, దాన్ని రెగ్యులరైజ్ చేసే బాధ్యత మీది, పెనాల్టీ చేసే బాధ్యత మీది. వాళ్ళు పూనాకు అప్పీల్ చేసుకుంటున్నారు, పూనాలో అప్పీల్ అయింది, పూనా జడ్జిమెంట్ వచ్చే వరకు అక్కడ పోవద్దని కంటోన్మెంట్ బోర్డులో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక అడ్వకేట్ మాదిరి కోర్టు వేసుకొచ్చి ఆ రోజు నా పక్షాన కొట్లాడి జీవితకాలం రుణపడి ఉంటాం ఆయనకు. ఆయన వల్ల ఇవాళ పేద ప్రజలందరికీ న్యాయం దొరికింది, పేద ప్రజలందరికీ రెగ్యులరేషన్ అవుతుంది. కొత్త ఎఫ్ఎస్ఐ అయితే 99% రెగ్యులేషన్. ఇలా బ్రదర్ నీకు యాక్ట్ తెలియదు కంటోన్మెంట్లో, ఏంటంటే నీకు బోర్డులో సబ్జెక్ట్ లేదు కదా. ఇవాళ పర్మిషన్ తీసుకొని కట్టుకున్నా, ఒక 5 ఫీట్లు డివియేషన్ చేసిన, ఒక 2 రూమ్లు వేసిన, వాళ్ళకి అదే సెక్షన్ వస్తుంది. బిల్డింగ్ అనుమతి లేకుండా మొత్తం కట్టిన వాళ్ళకి అదే సెక్షన్, పర్మిషన్ తీసుకొని కట్టినా అదే సెక్షన్. అంటే కంటోన్మెంట్లో ఇవాళ 80% అందరికీ నోటీసులే వచ్చినాయి. అంటే వీళ్ళందరికీ మంచి చేద్దామని ఉందా, లేకుంటే బాండుగా మల్లికార్జునతో పాటు అందరికి కూలగొట్టమంటున్నావా? అరే కూలగొట్టే విషయానికి వస్తే కంటోన్మెంట్ మాకు ఇలా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఆ రోజు కాదన్న రోజు మేమే దానికి ఒప్పుకుంటాం కదా. అంటే మేమేదో నామినేటెడ్ మెంబర్గా ఉండగానే చెప్పగానే కాదు కదా, అందరికి ఒకటే ఉంటుంది. రేపు ఇవాళ 30 ఏళ్ళ నుండి కూడా అయ్యా తమ్ముడు 21,16,000 ఏళ్ల క్రితం ఈ పార్టీ వేరే దగ్గర పెడితే ఇవాళ 20 కోట్లు అవుతుండే. నాకు 21,00,000 రూపాయలు పెట్టి నేను కొనుక్కుంటే అఫీషియల్ అమౌంట్, ఇక అన్అఫీషియల్ అమౌంట్ ఎందుకంటే మీకు తెలియంది కాదు. ఇవాళ ఒక పత్రిక చూస్తున్న ప్రభుత్వ స్థలం అంటాడు ఒకడు. ఎట్లయితే బ్రదర్ పూరా మొత్తం తెలుసుకోండి, తొందర పడకండి. కాబట్టి నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఇది నేను కౌంటర్ పెట్టాల్సింది కాదు, ఎందుకంటే క్రిషాంక్ నా లెవెల్ కాదు. ఎందుకంటే నా పొలిటికల్గా నేను వచ్చిన రోజు, ఆ రోజు నేను 1986లో వచ్చిన రోజు పుట్టలే. ఇక ఫైనల్గా ఒకటి చెప్తున్నా, ఈ దానికి ముఖ్యంగా 1 నిమిషం ఇక ఫైనల్గా స్టోరీ చెప్పేది. రెండోది, ఇప్పుడు గిట నువ్వు మమ్మల్ని స్వయంగా మా పేరు యాడ్ చేసినావు కాబట్టి ఇది కోర్టులో ఉంది, దీంట్లో మీకు కావాలంటే పోయి తెలుసుకో. లేదు వీళ్ళ మధ్యవర్తంగా నీకు కావాలంటే అడిగితే నేను పేపర్లు పంపిస్తా. ఇవన్నీ తెలియకుండా మా దగ్గర వచ్చి నీకు భజన చేసే 2-3 ఛానళ్ళు నీ పార్టీకి భజన చేసే దాంట్లో వేసుకుంటే ఇది కరెక్ట్ కాదు. నీ మీద తప్పకుండా డిప్రమేషన్ ఈ 2-3 రోజులలో మా అడ్వకేట్లను సంప్రదిస్తా. నేను తప్పకుండా నీకు నోటీస్ పంపిస్తా, దానికి జవాబు చెప్పు. నువ్వు అనుకున్నవచ్చు నా మీద 60 కేసులు ఉన్నాయి, 50 కేసులు ఉన్నాయి. నువ్వు ఉద్యమకారుడే కాదు, అసలు ఉద్యమకారులు మేము. ఉద్యమకారులకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసింది మేము, పార్టీలకు అతీతంగా పనిచేసింది మేము. నీకేం తెలుసా? నీ ఉద్యమం చేసే కాదు కదా, మళ్ళీ ఉద్యమం చేసే భోజనాలు కావాలి కదా, ఉద్యమం చేసే కోర్టుకు పోతారు కదా, వాళ్ళు విడిపిస్తే డబ్బులు కావాలి కదా. వీడికెళ్ళి బాపు తీసుకుపోయాడు 1000 కార్లు ఢిల్లీకి. వాళ్ళు ఎవరు పంపించిండు? లీలా కృష్ణ గారు పంపలే, మల్లికార్జున పంపించింది. ఇక్కడికి వెళ్ళి 5 కార్లు, ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ పోవాలి, ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ రావాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది?
మస్తు చేసినామమ్మా. తెలంగాణ రావాలనే ఉద్దేశం మాకుండే, ప్రతి ఒక్కరికి ఉండే. ఏదో ఆడ 2 ఫోటోలు దిగగానే అయిపోతాడా? కాదు కదా. ఒకసారి పోటీ చేస్తే తెలుస్తుంది డిస్క్వాలిఫై అనేది